Hello everyone, welcome to Neomentor's Daily Contemporary Issues. So ముందుగా ఈ రోజు టాపిక్ లో మొదటిది వరల్డ్ మలేరియా డే. ఏప్రిల్ 25వ తారీఖున వరల్డ్ మలేరియా డేకి జరుపుకుంటారు. సో మలేరియా గురించి నేను చెప్పేది ఏం లేదు. మలేరియా అనేది ప్రోటోజోవా నుంచి వస్తుంది. ముఖ్యంగా దోమకాటు వల్ల వచ్చేటటువంటి వ్యాధి. సో మలేరియా ఎండ్స్ విత్ us, reinvest, reimagine, reignite. ఇది ఉన్నటువంటి థీమ్ ఫర్ మలేరియా. సో ఇది బేసికల్గా ఈ వరల్డ్ మలేరియా డే దేని మీద దృష్టి పెడుతుందంటే గ్రాస్ రూట్ యాక్షన్స్, అంటే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే మలేరియాని పూర్తిగా ఆపచ్చు, దానికి సంబంధించినటువంటి పెట్టుబడులు, అలాగే మలేరియా ఎలిమినేషన్ కోసం. ఎందుకంటే పూర్వకాలం ఇన్ ద సెన్స్ 20th century మొదలవక ముందు మలేరియా వీటికి క్యూర్ వ్యాక్సిన్స్ ఇవన్నీ రాక మునుపు ఈ వ్యాధి వస్తే చాలామంది చనిపోయేవాళ్ళు. ఎందుకంటే దోమకాటు అనేటటువంటి చాలా రెగ్యులర్గా కుడుతుంది. అది ఏ దోమ మనకు తెలియదు, అది డెంగ్యూ లక్ష్మ ఇంకొకట వి డోంట్ నో. బట్ చాలామంది చనిపోయేవారు ఈ మలేరియా వ్యాధి వల్ల. ముఖ్యంగా World War II సమయంలో చాలామంది సైనికులు మరణించారు బ్రిటిష్లో. సో ఈ మలేరియా అనేటటువంటిది World War Iలో. సో దీనికి సంబంధించి మలేరియా ఎలిమినేషన్కి కొన్ని న్యూ ఇన్నోవేషన్స్ చేయాలి. అలాగే ఇండివిజువల్స్ని, కమ్యూనిటీస్ని, ఈవెన్ పాలసీ మేకర్స్ని అందరినీ కూడా దగ్గరికి తీసుకొచ్చి, ఇప్పటికీ చాలా చోట్ల ఈ మలేరియాకి సంబంధించి కొంతమంది డయాగ్నోసిసే చేయించుకోరు, అదేదో సాధారణ జ్వరంగా ఫీల్ అవుతూ ఉంటారు. సో దానికోసమే ఈ పర్టికులర్ డేని నిర్వహిస్తారు, అంటే దీనికి సంబంధించి ప్రజలకు అవగాహన పెరగడం కోసం. సో వరల్డ్ మలేరియా డేని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు 2007లో స్థాపించారు. అంటే దాన్ని తీసుకురావడం అనేటటువంటిది 60th వరల్డ్ హెల్త్ అసెంబ్లీ రోజున. ఇది ఆఫ్రికా మలేరియా డే 2001లో వాళ్ళే స్టార్ట్ చేశారు ఆఫ్రికాలో. ఎందుకంటే ఎక్కువగా ఈ వ్యాధి వచ్చేది ఆఫ్రికా దేశాల్లోనే వస్తుంటుంది. సో ఫస్ట్ ఇది 2008లో ప్రపంచవ్యాప్తంగా దీన్ని అబ్జర్వ్ చేశారు. అలాగే సిగ్నిఫికెన్స్ ఏంటంటే బేసికల్గా బర్డెన్ ఆఫ్ మలేరియా, ఎస్పెషల్లీ మలేరియా తాలూకా బర్డెన్ ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే మనకి లో ఇన్కమ్ కంట్రీస్, అలాగే నాన్ డెవలప్డ్ కంట్రీస్, ట్రాపికల్ కంట్రీస్, ముఖ్యంగా ఎక్కడైతే ఎండ ఉంటుందో అక్కడ ఉంటుంది. ఎందుకంటే మలేరియా అనేటటువంటి దోమలు ఎక్కడ ఉంటాయి అక్కడ ఉంటాయి. దోమలు ఎక్కడ ఉంటాయి, ఎక్కడైతే వాటర్ స్టాండ్ స్టిల్గా నిలిచిపోతుందో, ఎక్కడైతే డ్రైనేజీలు ఇదిగా ఉండవో, అలాగే ఎక్కడైతే చెత్త బాగా ఎక్కువ పేరుకుపోయి ఉంటుందో అక్కడే ఉంటాయి దోమలు. మీరు సాధారణంగా వెల్దీ కంట్రీస్ లైక్ యూకే ఇలాంటి చోట్ల అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ క్లైమేట్ దోమలకి పాపం బ్రతకడానికి సహకరించదు. అందుకే లండన్ ఈజ్ ఏ ప్లేస్ వేర్ దెర్ ఆర్ నో మస్కిటోస్. లండన్ ఈజ్ అ సిటీ వితౌట్ మస్కిటోస్. సో జనరల్గా అక్కడ వాటర్ స్టాగ్నేట్ అవ్వనివ్వరు, అసలు చాలా నీట్గా పెట్టుకుంటారు. ఎందుకంటే సంపన్న దేశాల దగ్గర డబ్బు ఉంటుంది, దానికి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంటుంది వాళ్ళకి. మనకి బేసికల్గానే మన ఇంట్లో బాగుండాలి తప్ప వీధిలో అంత చెత్తగా ఉండన్నా పర్వాలేదని అనుకుంటాం. అందుకే కదా స్వచ్ఛ భారత్ని మొదలుపెట్టాం. స్వచ్ఛ భారత్ ఎందుకు ఉంటుంది, స్వచ్ఛ హౌసెస్ లేవు కాబట్టి. మన ఇళ్లలో ఈ చెత్త మనదే కాబట్టి డస్ట్బిన్లో వేయాలని అనుకుంటే స్వచ్ఛ భారత్ చేయాల్సిన అవసరం ఏముంటుంది. కానీ మనం ఏమనుకుంటాము, ఇల్లు శుభ్రంగా ఉండాలి, ఇంట్లో ఉన్న చెత్తను బయట పోస్తాం. ఇంకా కొంతమంది వ్యక్తులు ఉంటారు చాలా గొప్పవాళ్ళు, మన చెత్త తీసి పక్కోడి ఇంట్లో పోస్తారు. సో కాబట్టి బేసికల్గానే ఇక్కడ ఏమవుతుందంటే లో ఇన్కమ్ అండ్ ట్రాపికల్ కంట్రీస్లో ఒకటి బికాజ్ ఆఫ్ ద జియోగ్రఫీ అండ్ ఒకటి బికాజ్ ఆఫ్ ద నాన్ మేనేజ్మెంట్, ఈ రెండు కారణాల వల్ల మనకి ఎక్కువగా ఈ దేశాల్లోనే మనకి మలేరియా కేసెస్ ఎక్కువగా ఉంటాయి. సో దీన్ని ఖచ్చితంగా ప్రివెంటివ్ మెజర్స్ని ఎంకరేజ్ చేస్తుంది ఈ పర్టికులర్ డే. అలాగే ఎర్లీ డయాగ్నోసిస్ తీసుకుంటే ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా కొలాబరేషన్ ఉండాలి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ మలేరియాకి సంబంధించినటువంటి హెల్త్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే దీని మీద రీసెర్చ్ చేసేవాళ్ళు, అలాగే దీని మీద ఇన్వాల్వ్ అయినటువంటి కమ్యూనిటీ పీపుల్, ఎస్పెషల్లీ ఈ మలేరియా వ్యాధిని కంట్రోల్ చేయడానికి వీళ్ళందరినీ కూడా ఆనర్ చేస్తూ ఉంటుంది ఈ డే. సో కాబట్టి వీళ్ళు ఏం చెప్తారంటే బేసికల్గా స్ట్రాంగ్ పాలసీ యాక్షన్ కావాలి. మన వాళ్ళు ఏదో నామకే వస్తే దోమల మందు కొడుతూ ఉంటారు, కానీ అవి చచ్చిపోవు, ఆ మందుకు మనం చచ్చిపోతూ ఉంటాం. సో దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ కంట్రీస్ లైక్ ఇండియా అండ్ ఆల్సో ఈవెన్ ఇన్ కంట్రీస్ లైక్ చైనా. సో కాబట్టి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి. ముఖ్యంగా వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా, లార్వా పెరగకుండా చేయగలిగాలి. ఎందుకంటే దోమలు అనేటటువంటివి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా, వాటికి ఏం పాస్పోర్ట్లు ఇవి అవసరం లేదు కదా. సో ఇళ్లలోకి ఇంత పెద్ద బొర్రున్నా కూడా విండోస్ నుంచి వీటిల్లోంచి వస్తూ ఉంటాయి. సో మనమేమో బ్యాటలు పట్టుకొని కొట్టుకుంటూ ఉంటాం ప్రతిరోజు. సో కాబట్టి మలేరియా అనేటటువంటిది ఇట్స్ ఏ పారాసైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాస్మోడియం పారాసైట్, ఫీమేల్ ఎనోఫిలిస్ మస్కిటో ఉంటుంది. ఆ ఫీమేల్ మస్కిటో కుడితేనే మలేరియా వస్తుంది. సో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 800 కోట్ల మంది ప్రజలు ఉంటే అందులో 200 కోట్ల మంది ప్రజలకి ఎక్కడో చోట ఈ మలేరియా అనేటటువంటిది వల్నరబుల్గా వస్తూ ఉంటుంది అనమాట. సో 90 మలేరియా ఎండమిక్ కంట్రీస్ ఉన్నాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు ఉంటే అందులో 90 దేశాల్లో ఈ మలేరియా ఇప్పటికీ ఉంది. 125 మిలియన్ ఇంటర్నేషనల్ టూరిస్ట్, ముఖ్యంగా 12.5 కోట్ల మంది ఇంటర్నేషనల్ టూరిస్టులు కూడా దీని వ్యాధి బారిన పడుతూ ఉంటారు ఎవ్రీ ఇయర్. సో కాబట్టి ఇట్స్ అవర్ ఆఫ్ ద డే. మలేరియాని మనము తీసేయాలంటే దోమలు చంపాలి.
సో ఈ దోమలు ఎందుకు వస్తాయంటే ఇందా చెప్పాను కదా, ఎప్పుడైతే శానిటేషన్ అది సరిగ్గా లేదో వాటర్ స్టాగ్నెంట్ అవుతుందో, సో దట్స్ వేర్ దిస్ మలేరియా కమ్స్. సో 2023 స్టాట్స్ ప్రకారం మనం చూస్తే 26 కోట్ల మందికి మలేరియా కేసెస్లు వచ్చాయి. ఇవన్నీ తెలిసినవి. నియర్లీ అందులో 6 లక్షల మంది చనిపోయారు. ట్రీట్ చేయకుండా ఉంటే సివియర్ ఎనేమియా ఉంటుంది, అలాగే సెలబ్రల్ మలేరియా, కోమా, డెత్ ఇవన్నీ వస్తాయి, రక్తహీనత ఇవన్నీ కూడా. టైమ్లీ ట్రీట్మెంట్ తీసుకుంటే ఫుల్గా రికవరీ అవుతారు. ప్రివెంటివ్ మెజర్స్ ఏంటంటే బేసికల్గా మస్కిటో రిప్లెన్స్, మస్కిటో కుట్టకుండా చేయాలి. మస్కిటో కుట్టకుండా చేయాలంటే ఏం చేస్తాం మనము? ఒకటి దోమతెరలు వాడడము, అది చాలా తక్కువ మందికి పల్లెటూరులో ఉండేది చిన్నప్పుడు అలవాటు. దోమతెరలు వైట్ కలర్లో వేసుకొని ప్రతి మంచానికి హాయిగా పడుకునేవాళ్ళు, ఎందుకంటే అప్పట్లో కొంచెం చల్లగా ఉండే వాతావరణం. ఇప్పుడు మనం ఏసీలు వేసుకుంటున్నాము, కానీ డోర్స్ మనము ఇళ్ళ లోపల దోమలు ఉండిపోతున్నాయి. దానికేమో ఆల్అవుట్ పెడతాం, అది ఆల్అవుట్కి చావదు, ఇంత ఉంటుంది అది. సో కాబట్టి వీ హ్యావ్ టు కిల్ దెమ్. మాన్యువల్గా కొంతమంది కిల్ చేస్తారు, కొంతమంది ఒంటికి మస్కిటో రిప్లెంట్ రాసుకుంటారు. అది రాసుకుంటే మరి ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుందని చెప్పి. సో ముందుగా దోమ కుట్టకూడదు అంతే, అంతకుమించి ప్రివెన్షన్ ఏమి ఉండదు. అలాగే వేర్ లాగ్ స్లీవ్డ్ క్లోతింగ్ వేసుకున్న పైనుంచి కూడా కుడతాయి అవి. సో అదొక ప్రాబ్లం ఉంది. స్లీప్ అండర్ మస్కిటో నెట్స్. అలాగే ఇన్సెక్టిసైడ్స్ ఉంటాయి మనకి, పైరెత్రిన్. స్లీపింగ్ ఏరియాస్ దగ్గర ఈ పైరెత్రిన్ అనేటటువంటిది కనుక కొడితే మస్కిటోస్ రావు. అలాగే మనకు కూడా హోమ్ రెమెడీస్ చాలా చెప్తారు. నేను చిన్నప్పుడు చాలా ట్రై చేసేవాడిని, బికాజ్ ఐ హేట్ మస్కిటోస్. ఆ సౌండ్కే నాకు నిద్రలో మెలకు వస్తుంది. ఉల్లిపాయను దంచి కాళ్ళ దగ్గర అది పెట్టుకుంటే మస్కిటోస్ రావండి, కానీ అవన్నీ బాగా బలంగా అయిపోయాయి ఇప్పుడు, అవి కూడా జిమ్ చేస్తున్నట్టున్నాయి. సో కాబట్టి మనం ఏం చేసినా ఆల్అవుట్ పెట్టినా కూడా మస్కిటోస్ వస్తున్నాయి నా. సో అలాగే స్టాగ్నెంట్ వాటర్స్ ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ స్టోరేజ్ కంటైనర్స్ వీటన్నిటిని కూడా ఆపగలిగితే, అలాగే ఎప్పుడూ పారేటటువంటి నీరు ఉండాలి, డ్రైనేజెస్ వాటర్ లాగ్ అవ్వకూడదు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ మస్కిటోస్. అలాగే చెత్త, ఎక్కువగా గార్బేజ్ ఉన్నటువంటి చోట మస్కిటోస్ చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. సో సెకండ్ టాపిక్ వచ్చేసి గ్లోబల్ క్లోరల్ బీచింగ్ క్రైసిస్. చాలామంది ప్రపంచంలో ఏమనుకుంటారంటే రెయిన్ ఫారెస్ట్, అడవుల నుంచి మనకి చాలా ఎక్కువ ఆక్సిజన్ వస్తుందని అనుకుంటారు. ఇట్స్ మిస్టేక్. ప్రపంచంలో ఎక్కువగా మనకు ఆక్సిజన్ వచ్చేది చాలా టైనీ క్రీచర్స్ ఉంటాయి, ఫైటోప్లాంక్టన్ అని చెప్పేసి. ఇది సముద్రాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న మొక్కలు లాంటివి ఉంటాయన్నమాట, ఫైటోప్లాంక్టన్స్ అని అంటారు. సో అలా కనిపిస్తాయి చిన్న చిన్న జీవులు. ఈ ఫైటోప్లాంక్టన్ నుంచి ఎక్కువగా మనకి ఆక్సిజన్ వస్తుంది. ఇది మొత్తం ఎర్త్ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి CO2ను లాక్కొని, ఎందుకంటే మనకు సముద్రాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ఫైటోప్లాంక్టన్స్ ఆక్సిజన్ని చాలా విపరీతంగా రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో దాని కారణంగానే మనం బ్రతుకుతూ ఉంటాం. ఇప్పుడు ఈ ఫైటోప్లాంక్టన్స్ ఇవన్నీ ఉండేది ఎక్కడంటే ఎక్కువగా కోరల్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ ఉంటాయి, అన్ని ఏరియాలోనూ ఉంటాయి. బట్ కోరల్స్ అనేటటువంటివి మనకి ఈ పగడపు దిబ్బలు అని అంటారు కదా తెలుగులో, ఇవి ఎక్కువగా మెరైన్ ఎకోసిస్టమ్ని కాపాడుతూ ఉంటాయి. చాలా రకాల జీవాలు, రకరకాల రంగులతో ఉన్నటువంటివి ఇవన్నీ కూడా ఇక్కడ బ్రతుకుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు వాతావరణంలో ఈ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల, సముద్రాలు వేడెక్కడం వల్ల ఈ కోరల్స్ చచ్చిపోతున్నాయి. ఒకప్పుడు ఇంత అద్భుతంగా ఉన్నటువంటి కోరల్స్కి ఇప్పుడు బ్లీచింగ్ వచ్చేస్తుంది. ఆ పైన ఉన్నటువంటి పాలిప్స్ ఇవన్నీ కూడా అంతరించిపోతున్నాయి. సో దీనికి 80% ఆఫ్ ద వరల్డ్ కోరల్ రీఫ్స్ 2023 నుంచి కూడా మనం కనుక చూస్తే ఎఫెక్ట్ అయినాయి అని చెప్తున్నారు. సైంటిస్ట్ వరల్డ్ వర్స్ట్ క్లోరల్ బ్లీచింగ్ ఈవెంట్ ఆన్ రికార్డ్, ఇప్పటివరకు మనకున్న సమాచారం మేరకు ఇదే చాలా అత్యంత దారుణమైందని చెప్తున్నారు. సో 82 దేశాల్లో ఈ కోరల్ రీఫ్స్ ఇబ్బంది పడ్డాయని అంటున్నారు. ఇది ఎందుకు అంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల. కోరల్ బ్లీచింగ్ అంటే ఏం లేదు, అది బేసికల్గా జూజాంథలైన్ ఉంటుంది, కోరల్స్ ఆ పైన పాలిప్స్ ఉంటాయి, అవన్నీ కూడా కాల్షియం కొట్టుకుపోయి వైట్ కలర్లోకి మారిపోతాయి. దీనివల్ల కోరల్స్ తాలూకా లైఫ్ లైన్ తగ్గిపోతుంది. సో ఇది మెరైన్ బయోడైవర్సిటీని ఎఫెక్ట్ చేస్తుంది. దీనివల్ల బిలియన్స్ ఆఫ్ పీపుల్ డిపెండ్స్ ఆన్ రీఫ్స్, ఎందుకంటే కోరల్ రీఫ్స్ మీద అనేక రకాలుగా ఫుడ్కి వీటికి కూడా డిపెండ్ అయ్యేటటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎస్పెషల్లీ వెన్ కమ్స్ టు ఫిషింగ్ కానీ, కోరల్ రీఫ్ దగ్గర ఎక్కువగా చేపలు దొరుకుతాయి. అలాగే కోస్టల్ ప్రొటెక్షన్లో కానీ, ఇన్కమ్, ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఈవెన్ టూరిజం కూడా ఉంటుంది కోరల్ రీఫ్స్ దగ్గర. సో వీటన్నిటికీ కూడా ఎఫెక్ట్ అయ్యేటటువంటి వ్యక్తులు దాదాపుగా 100 కోట్లలో ఉంటారు. సో వీళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారు. కోరల్ బ్లీచింగ్ అంటే ఓషన్ టెంపరేచర్స్ పెరిగినప్పుడు కోరల్స్ ఆ పైన ఉన్నటువంటి జూజాంథలని ఎక్స్పైల్ చేస్తాయి. సో ఈ ఆల్గేనే బేసికల్గా కోరల్స్కి కలర్ కానీ న్యూట్రియంట్స్ కానీ ఇస్తుంది. ఈ జూజాంథలే చచ్చిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, కోరల్స్ అన్నీ కూడా వైట్ కలర్లోకి మారిపోతాయి, వీక్ అయిపోతాయి, వాటికి న్యూట్రియంట్స్ ఉండవు. ఎప్పుడైతే న్యూట్రియంట్స్ లేవో వాటికి డిసీజెస్ వస్తాయి. డిసీజెస్ వచ్చినప్పుడు బ్లీచింగ్ వస్తుంది. అలాగే బ్లీచింగ్ వల్ల కోరల్స్ ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ అనేటటువంటిది చాలా విపరీతంగా తగ్గుతుంది మనకి. సో దీని ప్రకారం మనకు ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న డేటా కనుక మనం చూసుకుంటే 1998లో 21% ప్రపంచంలో ఈ కోరల్ రీఫ్స్ దెబ్బతింటే 2010కి అది 37% అయింది, 2014-17కి 68% అయింది, 23-24కి 84% అయింది. సో అంటే మోస్ట్ ఆఫ్ ద కోరల్ రీఫ్స్ ఇన్ ద వరల్డ్ నౌ దే ఆర్ ఎట్ ద బ్రింక్ ఆఫ్ బ్లీచింగ్.
సో వెన్ దే ఆర్ ఎట్ ద వర్జ్ ఆఫ్ కొలాప్స్ ఆబ్వియస్గా మనకి ఏమవుతుంది, ద బయోడైవర్సిటీ ఆఫ్ ద మెరైన్ ఎన్వైర్న్మెంట్ విల్ గెట్ మోర్ ప్రాబ్లమాటిక్ అండ్ ద ఓషన్ ఎన్వైర్న్మెంట్ విల్ సీ more destruction. Obviously it will destabilize or it will simply causes so many issues when it comes to the marine biodiversity. So ikkada ee trend anedi worsen avutundi, climate change and rising ocean heat ivanni enduku ante వాతావరణ మార్పులు పెరుగుతున్నటువంటి సముద్రంలో ఉన్నటువంటి టెంపరేచర్స్. అంటే వాతావరణంలో వేడి పెరిగింది అనుకోండి, సముద్రపు ఉపరితలం పైన ఉన్నటువంటి నీరు వేడి కూడా పెరుగుతుంది ఆబ్వియస్గా. సో దానివల్ల చనిపోతున్నాయి. సో దీనివల్ల పసిఫిక్, అట్లాంటిక్, ఇండియన్ ఓషన్లో ఉన్నటువంటి కోరల్ రీఫ్ దెబ్బతింటే ముఖ్యంగా ఎక్కువ దెబ్బతినేది గ్రేట్ బ్యారియర్ రీఫ్ అంటాం, ఆస్ట్రేలియాలో పైన ఉంటుంది, ఇది ఎక్కువ దెబ్బతింటుంది. దాని తర్వాత మడగాస్కర్. సో ఇవన్నీ కూడా ప్రపంచంలో ఉన్న ఏ కోరల్ రీఫ్ సేఫ్ కాదని మనకి రిపోర్ట్స్ చెప్తున్నాయి వాతావరణ మార్పుల వల్ల. ఇదే కనుక జరిగితే డెఫినెట్గా 1/3 ఆఫ్ మెరైన్ స్పీషీస్ కోరల్ రీఫ్స్లోనే బ్రతుకుతాయి. అంటే 33% సముద్రంలో ఉన్న జీవాలన్నీ కూడా కోరల్ రీఫ్స్లో బ్రతుకుతాయి. ఇవన్నీ కూడా చనిపోయే అవకాశం ఉన్నది. సో ఇదే కనుక జరిగితే సో దట్ విల్ స్లోలీ లీడ్స్ టు ద డిస్ట్రక్షన్ ఆఫ్ దిస్ ప్లానెట్ ఎర్త్. మనము హ్యూమన్స్ ఎంత తెలివైన వాళ్ళంటే ఇక్కడ ఉన్నటువంటి భూమిని చక్కగా చూసుకోం, కొత్తవి కావాలి మనకి. మార్స్ మీద పోదామా, యాడికి పోతారు, యాడికి పోరు. సో ముందు ఇక్కడ ఉన్నవి చక్కగా చూసుకోవాలా, మన సముద్రాలు, మన చుట్టూ ఉన్న పర్యావరణము, మన జీవితాలు. పహల్గామ్లో చూడండి ఏం జరిగిందో, 2 రోజుల నుంచి అదే వెంటాడుతుంది బ్రెయిన్లో నాకు. సో ఊరికనే ఉన్న టెర్రరిస్ట్ని వెళ్ళి కాల్చడం, పిచ్చి అంటారు దాన్ని, అంతే, అంత మించి ఏం లేదు దానికి మళ్ళీ ఇంకా కొత్త పేర్లు పెట్టక్కర్లేదు. మళ్ళీ టెర్రరిజం ఎట్లాగే పెట్టాం, పిచ్చ అదంతే. సో అలాగే దీనికి కోరల్ రీఫ్స్కి ఏంటంటే కోస్టల్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇప్పుడు కోరల్ రీఫ్స్ ఉండడం వల్ల ఎప్పుడైనా సునామీస్ ఇవి వచ్చినప్పుడు కోరల్ రీఫ్స్ వాటి తాలూకా పవర్ను ఆపుతాయి. అలాగే ఫిషరీస్, ఎక్కువగా అక్కడ చేపలు దొరుకుతాయి. టూరిజం చాలా అద్భుతంగా ఇది ఉంటుంది. అలాగే రీఫ్ బిల్డింగ్ జరుగుతుంది. అంటే లాస్ ఆఫ్ కీ రీఫ్ బిల్డింగ్ కోరల్స్ డ్యామేజెస్ ద ఎంటైర్ ఎకోసిస్టమ్. సాధారణంగా మనకి ఆ కోరల్ రీఫ్స్ బిల్డ్ అయ్యేటటువంటి ప్రాంతాలు కనుక లేకపోతే ఆ చుట్టూ ఉన్నటువంటి ఎన్వైర్న్మెంట్ మొత్తం దెబ్బతింటుంది. మనకు కూడా ఈ లక్షద్వీప్స్ ఇలాంటి చోట్ల ఉంటే కోరల్స్, సో ఇక్కడ దెబ్బతినే అవకాశం ఉంటుంది. దీనివల్ల చాలామంది జీవనోపాధి కోల్పోతారు. ఈవెన్ ఫుడ్ సెక్యూరిటీ, భద్రత కూడా, ఎందుకంటే కోరల్ రీఫ్స్ నుంచి చాలా ఫుడ్ వస్తుంది, ఫిషెస్ రూపంలో కానీ, ఈవెన్ కొంతమంది కోరల్ గ్రాస్ని కూడా తీసుకుంటారు, రకరకాల వాటిలో వాడతారు వాటిని. సో ఇవన్నీ కూడా మనకి ఇబ్బంది పడతాయి. ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ ఏం చెప్తున్నారంటే 2040-50 కల్లా కోరల్ బ్లీచింగ్ అనేటటువంటిది విపరీతంగా పెరుగుతుంది. ఇప్పుడే కనుక మనము ఈ గ్రీన్ హౌస్ వాయువులను కనుక తగ్గించకపోతే కోరల్ రీఫ్స్ అనేటటువంటివి పూర్తిగా అంతమయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇక్కడ క్లైమేట్ మిటిగేషన్ అంటే వాతావరణ మార్పుల్ని తిరగరాయడానికి మనకి చర్యలు అవసరం. ఇది ఈ పర్టికులర్ టాపిక్లో మనకు ఉన్నటువంటి అంశం. సో ఖచ్చితంగా మనకి మెయిన్స్ లాంటి వాటిలో చాలా ఎక్కువగా అడిగేటటువంటి క్వశ్చన్స్ ఇవి. థర్డ్, కెనడియన్ వైల్డ్ ఫైర్స్ క్లాజ్ గ్లోబల్ డిమ్మింగ్. సో ఈ మధ్యకాలంలో కెనడాలో కార్చిచ్చు వచ్చింది, అది గ్లోబల్ డిమ్మింగ్ చేస్తుందని అంటున్నారు. గ్లోబల్ డిమ్మింగ్ అంటే ఏంటి? భూమి ఉపరితలానికి తక్కువ సూర్యరశ్మి కనుక వస్తే దాన్ని గ్లోబల్ డిమ్మింగ్ అని అంటారు. ఇది 1950 నుంచి కూడా కొన్ని ప్రాంతాల్లో జరుగుతుందని చెప్తున్నారు. ఇది ఎందుకు వస్తుంది అంటే ఏరోజోల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది భూమి అని అనుకోండి, ఓకే, ఇది ఒక ల్యాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక అగ్నిపర్వతం ఉంది. సో ఈ అగ్నిపర్వతం పేలి విపరీతమైనటువంటి బూడిదని వేసింది. ఇప్పుడు సూర్యుడి నుంచి రేస్ పడేటప్పుడు ఏమవుతాయంటే ఈ బూడిదలో ఉన్నటువంటి ధూళి కణాలు ఇలా 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 భూమిపైన అక్కడ ఇక్కడ పేరుకుంటాయి. సో ఈ సూర్యుడి నుంచి వచ్చేటటువంటి రశ్మి ఏదైతే ఉంటుందో సూర్యరశ్మి దీని మీద పడి భూమికి చేరుకోకుండా వెనక్కి వెళ్ళిపోతుంది ఇట్లా. సో అప్పుడు ఏమవుతుంది, భూమి మీద పడేటటువంటి సూర్యరశ్మి తగ్గుతుంది. చాలా సందర్భాల్లో మనకి ప్రపంచవ్యాప్తంగా మనిషికి ఇంకా ఇంత సాంకేతికత రానటువంటి కాలంలో అగ్నిపర్వతాలు పేలడం వల్ల భూమిపైన ఉష్ణోగ్రతలు తగ్గినట్టుగా మనకి రికార్డులు ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండోనేషియాలో ఒక అగ్నిపర్వతం పేలింది. అసలు మానవాళి మొత్తం చచ్చిపోయారట. అందులో బ్రతికినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది, ఒక 17,000 మంది అంతమంది బతికారట. అందులో మనకి కడప జిల్లాలో ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో మీరు ఎప్పుడైనా చరిత్ర చదవండి. ఆ విలేజ్లో ఈ అగ్నిపర్వతం పేలిన తర్వాత కొంతమంది వ్యక్తులు బతికి జీవించారని చెప్పేసి ఆ విలేజ్ పేరు అవన్నీ కూడా అక్కడ అదే దాంతో పెట్టారు. ఇలాంటివి చదవమాట. సో ఇలాంటి హిస్టారికల్ ఈవెంట్స్ ఉన్నాయి మనకి. అందులో మనకి ఏం చెప్తారంటే ఈ అగ్నిపర్వతాలు పేలడం వల్ల సాధారణంగా భూమిపైన ఉన్నటువంటి ఏరోజోల్స్ వచ్చి భూమిపైన పడేటటువంటి సూర్యరశ్మిని తగ్గిస్తాయి. దానివల్ల భూమి మీద ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఇదే జరుగుతుందని అంటున్నారు. ఏరోజోల్స్ కానీ పార్టికులేట్ మ్యాటర్ అంటే ధూళి కణాలు, వాటర్ వేపర్, ఇదంతా అట్మాస్ఫియర్లో ఉండడం వల్ల ఇది వాతావరణాన్ని చల్లబరుస్తుంది.
ఇది నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది, హెల్త్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే సూర్యరశ్మి అనేటటువంటిది రాకపోతే వాతావరణం చల్లబడుతుంది అనేది ఎంత కరెక్టో, ఈ దుమ్ము ధూళికణాలు ఉండడం వల్ల శ్వాసకోశ వ్యాధులు వచ్చి చచ్చిపోతారు, అది కూడా కరెక్టే. సో వైల్డ్ ఫైర్ స్మోక్, కెనడాలో ఈ వచ్చినటువంటి కార్చిచ్చు దాదాపుగా న్యూయార్క్ సిటీలో 3 డిగ్రీల టెంపరేచర్ని తగ్గించిందని అంటారు. ఇది అన్యూజువల్ కూలింగ్, అసలు ఆ సమయంలో జరగదు. ఇది గ్లోబల్ టిమ్మింగ్ కారణంగా వచ్చిందని అక్కడ ఉన్నటువంటి యుఎస్ ప్రభుత్వం, కెనడా ప్రభుత్వం చెప్తోంది. కూలింగ్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ ఎయిర్ క్వాలిటీ మాత్రం డిగ్రేడ్ అయింది. కూలింగ్ ఎఫెక్ట్ ఉంది, కానీ మనం పీల్చుకునేటటువంటి గాలి మాత్రం డిగ్రేడ్ అయింది. సో దీనివల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్ అండ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అయితే ఇక్కడ ఈ గ్లోబల్ డిమ్మింగ్ గల కారణాలు ఏంటి అంటే ఏరోజోల్స్. అంటే మనకి ఎప్పుడైనా కార్చిచ్చు వచ్చిన, అగ్నిపర్వతాల పేరున దాని నుంచి వచ్చేటటువంటి పొగ మొత్తం అలుముకుంటుంది వాతావరణంలో, అదంత తొందరగా పోదు. సో అందులో వాతావరణంలో ఉన్నటువంటి ఆ డస్ట్ పార్టికల్స్ సన్లైట్ని రిఫ్లెక్ట్ చేస్తాయి వెనక్కి. 2 పర్టికులేట్ మ్యాటర్, అంటే సాలిడ్ ఆర్ లిక్విడ్ పార్టికల్స్. మనకి సాధారణంగా సాలిడ్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో దుమ్ము ధూళికణాలు, అవి ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని పర్టికులేట్ మ్యాటర్ PM అంటారు, PM 2.5 PM 10. సో ఇది కూడా ఏమవుతుందంటే సన్లైట్ని బ్లాక్ చేస్తుంది. అలాగే వాటర్ డ్రాప్లెట్స్, సాధారణంగా మనకి క్లౌడ్స్ ఉంటాయి కదా, మబ్బులు, అందులో ఉన్నటువంటి వాటర్ డ్రాప్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటి కారణంగా కూడా మబ్బులు పట్టినప్పుడు మనకి విపరీతమైన చల్లదనం వస్తుంది. మనం చూడండి, ఒక రూమ్లో మనం ఏసీ వేసుకుంటే కనీసం పావు గంట పడుతుంది చిన్న రూమ్ని కూల్ చేయడానికి. మీరు అలా కాకుండా మొత్తం మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని కూల్ చేయాలంటే ఒక చిన్న మబ్బు వస్తే చాలు, మొత్తం కూల్ అయిపోతుంది. దట్స్ ద పవర్ ఆఫ్ నేచర్. సో కాబట్టి అట్లా వాటర్ డ్రాప్లెట్స్ క్లౌడ్స్లో ఉండడం వల్ల కూడా సోలార్ రేడియేషన్ రాక కూలింగ్ ఎఫెక్ట్ అనేటటువంటిది వస్తుంది. అలాగే వైల్డ్ ఫైర్స్, ఎక్కువ స్మోక్, యాష్ అంటే పొగ, ధూళికణాలు ఎక్కువగా మనకి వాతావరణంలోకి వెళ్తాయి కాబట్టి సన్లైట్ అనేది కిందకి రాదు కాబట్టి ఇక్కడ చల్లబడుతుంది అట్మాస్ఫియర్. సో ఇవన్నీ కూడా గ్లోబల్ డిమ్మింగ్కి కారణాలు. దీనివల్ల ఎఫెక్ట్స్ ఏంటంటే వాటర్ సైకిల్ డిస్రప్షన్ ఉంటుంది. ఎందుకు, ఎప్పుడైతే మనకి మొత్తంగా కూల్ అయిందో కింద ఉన్నటువంటి వాతావరణం అంతా కూల్ అవుతుంది, దానివల్ల ఎవాపరేషన్ జరగదు, వర్షాలు సరైనటువంటి సమయానికి రావు. దానివల్ల కొన్నిసార్లు డ్రాట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ల్యాండ్ కూలింగ్ ఎప్పుడైతే జరిగిందో అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ప్యాటర్న్స్ మారిపోతాయి. సో వాతావరణంలో ఇబ్బందులు వస్తాయి. అలాగే రెడ్యూస్డ్ ప్లాంట్ గ్రోత్, ఎప్పుడైతే సన్లైట్ లేదో ఫోటోసింథసిస్ జరగదు, సో ఆక్సిజన్ లెవెల్స్ డిప్రైవ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే గ్లోబల్ వార్మింగ్, ఖచ్చితంగా గ్లోబల్ వార్మింగ్ని తగ్గే అవకాశం ఉంటుంది, బట్ ఇట్ ఆఫ్సెట్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. బట్ దాని అర్థం ఏంటి, గ్లోబల్ వార్మింగ్ తగ్గింది అంటే భూతాపం తగ్గిందని, కానీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆగిపోయాయని కాదు. చల్లగా ఉంటుంది కానీ భూతాపంలాగే ఉంటుంది, ఎందుకంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ ఇంకా లోపల ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ కూడా ఎఫెక్ట్స్గా చెప్పచ్చు. హెల్త్ ఇంపాక్ట్స్ ఆఫ్ వైల్డ్ ఫైర్ స్మోక్ ఏముంటుంది, ఆబ్వియస్గా మనకి పర్టికులేట్ మ్యాటర్ ఉంటుంది, ఇవి ఎక్కువ టాక్సిన్స్ అవన్నీ వస్తాయి, లోపల ఎయిర్ క్వాలిటీ అనేది విపరీతంగా తగ్గుతుంది. ఎయిర్ క్వాలిటీ ఎప్పుడైతే తగ్గిందో ఆబ్వియస్గా దానివల్ల మనకి శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయి. సో దీనివల్ల ఆస్మా అటాక్స్ వస్తాయి, పబ్లిక్ హెల్త్ క్రైసిస్ వస్తుంది, అలాగే ఎయిర్ చాలా పొల్యూట్ అయిపోతుంది. ఇవన్నీ కూడా ఉండేటటువంటి నెగిటివ్ ఇంపాక్ట్స్. సో దీనికి కొన్ని ఆల్టర్నేటివ్ ఎనర్జీ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా వాడుతున్నారు, లైక్ మిటిగేషన్ స్ట్రాటజీస్. వీటిని తగ్గించాలి అంటే మనం ఏం చేయాలి, ముందుగా ఫాజిల్ ఫ్యూయల్స్, శిలాజ ఇంధనాలు వాడకుండా క్లీన్ ఎనర్జీని వాడాలి. అలాగే పొల్యూషన్ కంట్రోల్ చేయాలి, ఎయిర్ క్వాలిటీ రెగ్యులేషన్స్ ఉండవు. మీరు చూడండి ఒకసారి ఎయిర్ క్వాలిటీ అని మీ మీ గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయండి, కింద ఒత్తితే అక్కడ ఎయిర్ క్వాలిటీ అని ఉంటుంది, నొక్కండి. మీరు ఏరియాలో ఉన్నటువంటి ఎయిర్ క్వాలిటీ చూపిస్తుంది. ఒకసారి ఢిల్లీ హిసార్ అనే ఒక ప్రాంతం ఉంది హర్యానాలో, చూడండి ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంటుందో. మోస్ట్ డేంజరస్ నాట్ ఇన్ ఇండియా, ఆన్ ద ప్లానెట్ ఎర్త్, అంత దారుణంగా ఉంటుంది అది. సో అట్లా పొల్యూషన్ కంట్రోల్స్ లేవు. అలాగే వైల్డ్ ఫైర్ మేనేజ్మెంట్, ముఖ్యంగా కార్చిచ్చులు అడవిల్లో రాకుండా నిర్వహణ బాధ్యతలు చేపట్టాలి. అలాగే న్యూక్లియర్ ఎనర్జీ, మనకి ప్రమాదకరమైన కూడా అణు విద్యుత్తే బెటర్ అని అనిపిస్తుంది నాకైతే. అది ప్రమాదం అయినప్పుడు అవుతుందేమో వేరే సంగతి, బట్ అట్లీస్ట్ తక్కువ కాస్ట్లో క్లీన్ ఎనర్జీని అది ఉత్పత్తి చేస్తుంది. సో ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు, రెస్పాన్స్ అండ్ మిటిగేషన్. దీనికి సంబంధించి క్లైమేట్ చేంజ్ అండ్ ఫ్యూచర్ రిస్క్లో ఏమంటున్నారంటే, వైల్డ్ ఫైర్స్ ఈ మధ్యకాలంలో ఫ్రీక్వెంట్ అయ్యాయి, వాతావరణ మార్పులకి చాలా ఉపయోగపడుతున్నాయి ఇవి నెగిటివ్గా. అలాగే అర్బన్ ఏరియాస్, న్యూయార్క్ సిటీ లాంటి ఈ ఎయిర్ పొల్యూషన్ ఈవెంట్స్కి చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నాయి. అలాగే ఈ క్లైమేట్ చేంజ్, ఎయిర్ క్వాలిటీ, హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ మనం దృష్టిలో ఉంచుకుంటే దాన్ని బట్టి మనం సిటీ ప్లానింగ్లు ఇవి తీసుకోవచ్చు. దానివల్ల భవిష్యత్ కార్యాచరణలు ఎలా చేసుకోవాలనేటటువంటిది ఆలోచించవచ్చు. సో అది డిమ్మింగ్కి సంబంధించి. నెక్స్ట్ది క్లోరోఫిరియోసిస్. ఈ క్లోరోఫిరియోసిస్ అనేటటువంటిది ఇది ఒక పెస్టిసైడ్, మనం వాడేటటువంటి అగ్రికల్చర్లో వాడతాం. ఇది మోడరేట్లీ హజార్డస్ అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. గుర్తుపెట్టుకోవాలి, ఇట్లాంటివి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో అడుగుతాడు. ఇది బేసికల్గా ఏంటంటే న్యూరోటాక్సిసిటీ, రిప్రొడక్టివ్ టాక్సిసిటీ, ఇర్రివర్సిబుల్ బ్రెయిన్ డ్యామేజ్, ఎన్వైర్మెంటల్ మొబిలిటీ, ఇన్ని ఉన్నాయి దీనివల్ల ప్రమాదాలు. అంటే ఈ ఇన్సెక్టిసైడ్ని మనం పొలాల్లో వాడితే దీనివల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఏంటంటే, ఫస్ట్ మన న్యూరోటాక్సిసిటీ, న్యూరాన్స్ దెబ్బతింటాయి.
అలాగే రిప్రొడక్టివ్ టాక్సిసిటీ, మనలో రిప్రొడక్టివ్ కెపాసిటీ తగ్గేటటువంటి అవకాశం ఉంది. అలాగే బ్రెయిన్ డ్యామేజ్, ఇది ముఖ్యంగా పుట్టనటువంటి పిల్లలు అంటే గర్భంతో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఇన్సెక్టిసైడ్ని కనుక పీల్చుకుంటే పొలాల్లో అది కొట్టినప్పుడు అది లోపల ఉన్నటువంటి పిల్లలపైన బ్రెయిన్ డ్యామేజ్ మీద పడే అవకాశం ఉంది. అలాగే ఎన్వైర్మెంటల్ మొబిలిటీ, అంటే అక్కడ ఉన్నటువంటి ఎకో సిస్టమ్స్ పర్యావరణంగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. 40 దేశాల్లో ఇది బ్యాన్ చేశారు, కానీ ఇండియాలో ఇప్పటివరకు బ్యాన్ చేయాల. 18 రకాల పంటలకు ఇంకా భారతదేశంలో దీన్ని అలౌ చేస్తున్నారు. సో మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ బసేల్, రోటర్డామ్, స్టాక్హోమ్ కన్వెన్షన్స్, జెనీవాలో ఇక్కడ జరిగినప్పుడు ఈ క్లోరోపైరిఫోస్ అనేటటువంటిది కీ టాపిక్ ఆఫ్ డిస్కషన్గా నిలిచింది. సో చాలా దేశాలు ప్రకటించమని చెప్పాయి, చాలా దేశాలు దీన్ని తీసేసాయి. కానీ ఇంకా ఎందుకు భారతదేశంలో దీన్ని అలౌ చేస్తున్నారో అర్థం కావట్లేదు. సో కాబట్టి ఇక్కడ మనం చూస్తే పెస్టిసైడ్ యాక్షన్ నెట్వర్క్ ఇండియా అని ఉంది. వీళ్ళు ఏమంటున్నారంటే ఫైరోఫోస్ని ఎనెక్స్ 3లో పెట్టారు రోటర్డామ్ కన్వెన్షన్. అంటే ఏంటి, దీన్ని ఇంటర్నేషనల్గా ట్రేడ్ చేయాలంటే ప్రియర్ కన్సెంట్ కావాలా ఒకటి. అలాగే ఎనెక్స్ ఏలో స్టాక్హోమ్ కన్వెన్షన్లో పెట్టమంటున్నారు, అంటే ప్రపంచవ్యాప్తంగా కంప్లీట్గా బ్యాన్ చేయాలని చెప్పేసి. అయితే ముందు ఇండియాలో బ్యాన్ చేస్తే కదా తర్వాత ప్రపంచవ్యాప్తంగా బ్యాన్ చేసేది. అలాగే సేఫర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, ఈ క్లోరోఫైరోఫోస్కి మంచి టోటల్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. సో అవి వాడకుండా ప్రమాదకరమైనటువంటి ఇలాంటి ఇన్సెక్టిసైడ్స్ ఎందుకు వాడుతున్నారు? సో ఇండియాలో కన్సర్న్ ఏంటంటే బేసికల్గా 2022లో ఒక రిపోర్ట్ వచ్చింది. ఇదేం చెప్తుందంటే క్లోరోఫైరిఫోస్ని 18 పంటలకు మాత్రమే అలౌ చేశారు, కానీ ఇది బాగా పనిచేస్తుందని చాలామంది ఇల్లీగల్గా దీన్ని వాడేస్తున్నారు. ఓకే, అలాగే రెగ్యులేటరీ ఎన్ఫోర్స్మెంట్, అంటే దీన్ని అసలు ఎవరు పట్టించుకోరు కాబట్టి ప్రతివాడు విచ్చలవిడిగా దీన్ని వాడుతున్నారు. అవి కొట్టినటువంటి ఇన్సెక్టిసైడ్స్ ఏవైతే పంటలు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి వస్తువులు మనం తింటున్నాం కూడా. సో మన తాలూకా బాడీ కూడా డ్యామేజ్ అవుతుంది ఆబ్వియస్గా. అలాగే సెంట్రల్ ఇన్సెక్టిసైడ్స్ బోర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ కమిటీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్, క్వారంటైన్ స్టోరేజ్, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, ఫార్మర్స్ వెల్ఫేర్ వీళ్ళ కింద పనిచేస్తూ ఉంటారు. 1970లో దీన్ని తీసుకొచ్చారు. భారతదేశంలో ఇలా తీసుకొచ్చేటటువంటి క్రిమిసంహారక మందుల్ని రెగ్యులేట్ చేయడానికి ఇది వచ్చింది. హ్యూమన్ హెల్త్ని పట్టించుకొని వాళ్ళకి సంబంధించి ఎలాంటి ఇన్సెక్టిసైడ్స్ వాడితే మనుషుల యొక్క ఆరోగ్యం పాడవుతుంది అన్నటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని ఆ ఇన్సెక్టిసైడ్స్ని బ్యాన్ చేయాలి. మరి వీళ్ళు ఎందుకు బ్యాన్ చేయట్లేదు? ఇవన్నీ మనకు ఉన్నటువంటి క్వశ్చన్స్. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ క్లోరోఫైరోఫోస్ abbreviation may be different. So sorry, abbreviation pronunciation may be different. So ఒకసారి చూసుకోండి. ఇంకా లాస్ట్ ఇది డాక్ట్రిన్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ రూలింగ్. ఇది సుప్రీంకోర్టు అబ్జర్వేషన్లో వచ్చినటువంటి ఒక జుడిషియల్ డాక్ట్రిన్, ఒక వర్డ్, ఒక స్కూల్ ఆఫ్ థాట్. ఇదేంటంటే ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ షుడ్ నాట్ బి అప్లైడ్ రొటీన్లీ. అంటే దాని అర్థం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అంటే ఏంటో చూద్దాం, దాని తర్వాత వెనక్కి వెళ్దాం. కోర్ట్స్ న్యూ లీగల్ ఇంటర్ప్రిటేషన్ చేయొచ్చు ఫ్యూచర్ కేసెస్కి మాత్రమే, పాస్ట్ జడ్జిమెంట్స్కి కాకుండా. అంటే ఇప్పుడు ఏదో ఒక కేసు వచ్చింది, భవిష్యత్తులో వచ్చేటటువంటి వాటికి రూలింగ్స్ చేయొచ్చు, కానీ ఇది గతంలో చేసినటువంటి వాటికి అప్లై అవ్వదు. సో దీన్ని ప్రాస్పెక్టివ్ రూలింగ్ అంటారు. ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అంటే భవిష్యత్తులో ఈ పర్టికులర్ జడ్జిమెంట్ని మీరు మార్చచ్చు, కానీ పాత జడ్జిమెంట్ని మార్చలేరు. సో దీన్ని ప్రాస్పెక్టివ్ రూలింగ్ అని అంటారు. ఇది ఎప్పుడైనా ఇండివిజువల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి లీగల్ రూల్స్ ఆధారంగా అనేటటువంటి చోట దీన్ని వాడుతూ ఉంటారు. ముఖ్యంగా చూడండి, రెట్రోస్పెక్టివ్ రూలింగ్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2025లో ఉన్నాం, 2023లో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అప్పుడు కోర్టు ఇది తప్పని పరిగణించింది. కానీ 2025లో ఒక తీర్పు ఇచ్చింది కోర్టు, ఏంటి 2023 నుంచి కూడా పరిగణిస్తాము, ఇప్పుడు ఇది తప్పు కాదు, ఇది రైటే అని చెప్పి. దీన్ని రెట్రోస్పెక్టివ్ రూలింగ్ అని అంటారు. అంటే లీగల్ ఇంటర్ప్రిటేషన్స్ గతానికి భవిష్యత్తుకి కూడా వర్తింపజేస్తారు. అట్లా కాకుండా లీగల్ రూలింగ్ ఓన్లీ భవిష్యత్తుకి కనుక అప్లై చేస్తే దాన్ని ప్రాస్పెక్టివ్ రూలింగ్ అని అంటారు. అంటే గతాన్ని మార్చలేము, కానీ భవిష్యత్తుని ఆ రూలింగ్ని మార్చుకోవచ్చు. సో ఇది బ్లాక్స్టోనియన్ వ్యూ అని ఒకటి ఉంది. అదేంటంటే కోర్ట్స్ షుడ్ ఓన్లీ మెయింటైన్ అండ్ ఎక్స్పౌండ్ ఓల్డ్ లా, నాట్ క్రియేట్ న్యూ రూల్స్. అంటే దాని అర్థం ఏంటి, ఎప్పుడూ కూడా న్యాయ వ్యవస్థ అనేటటువంటిది పాత చట్టాలను తీసేయాలి లేదా దాన్ని మెయింటైన్ చేయాలి తప్ప కొత్త రూల్స్ని క్రియేట్ చేయకూడదు అనేటటువంటి అంశం. కానీ ఈ బ్లాక్స్టోనియన్ వ్యూ నుంచి ఈ పర్టికులర్ ప్రాస్పెక్టివ్ రూలింగ్ అనేటటువంటిది డీవియేట్ అవుతూ ఉంటుంది. అంటే బేసికల్గా ఇక్కడ లీగల్ స్టెబిలిటీని కొత్తగా లా తన తాలూకా కాలక్రమేణా మార్చుకున్నటువంటి అవసరాల మేరకు మార్చుకున్నటువంటి దానిలో భాగంగా దీన్ని పరిగణిస్తారు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఈ ప్రాస్పెక్టివ్ రూలింగ్ని ఎప్పుడు పడితే అప్పుడు చేయమాకండి,
ఎప్పుడైనా ఆ సర్కమ్స్టాన్సెస్ అటువంటి పరిస్థితులు వస్తే తప్ప ఖచ్చితంగా అలాంటి సందర్భంలో మాత్రమే దీన్ని ఇన్వోక్ చేయండి, ఎప్పుడు పడితే అప్పుడు వాడద్దు. సో దీన్ని ఓన్లీ ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్లో మాత్రమే దీన్ని యూజ్ చేయండి అని చెప్పారు. సో జనరల్గా మనకి ఇట్లాంటివి ఎగ్జామ్లో అడుగుతుంటాడు. ప్రాస్పెక్టివ్ రూలింగ్ అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి, ఓన్లీ భవిష్యత్తు రూలింగ్స్ మార్చగలం తప్ప పాస్ట్ రూలింగ్స్ని మార్చలేదు. అలాగే ఇది అమెరికన్ జ్యూరిస్ప్రుడెన్స్లో వచ్చింది, ఇండియాలో, యూకేలో, ఇంకా ఇతర దేశాల్లో దీన్ని తీసుకున్నారు. ముఖ్యంగా ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్ ఆన్ ద డాక్ట్రిన్ ఫస్ట్ అప్లైడ్ ఇది గోలక్నాథ్ కేసులో వచ్చింది. ఈ కేసులో సుప్రీంకోర్టు అఫీషియల్గా ఈ కాన్సెప్ట్ని రికగ్నైజ్ చేసింది, ఈ డాక్ట్రిన్ని వాడింది కూడా. ఆబ్జెక్టివ్ ఏంటంటే బేసికల్గా ఆల్రెడీ సెటిల్డ్ కేసెస్ ఉంటాయి, అంటే అయిపోయినటువంటి కేసులు, వాటిని రీఓపెన్ చేయకుండా ఈ డాక్టర్ని వాడతారు. అలాగే మల్టిప్లిసిటీ ఆఫ్ ప్రొసీడింగ్స్, ఏదైనా ఒక ప్రొసీడింగ్ ఉందనుకోండి, ఎక్కువ ప్రొసీడింగ్స్ చేయకుండా ఒక ప్రొసీడింగ్లోనే ఆ పర్టికులర్ కేసుని కంప్లీట్ చేసేలాగా. అలాగే వ్యాలిడిటీ ఆఫ్ పాస్ట్ యాక్షన్స్, అంటే గతంలో చేసినటువంటి యాక్షన్స్ అప్పుడున్న సర్కమ్స్టాన్సెస్కి కరెక్ట్, దాన్ని ఫ్యూచర్తో మనము లింక్ పెట్టి చెప్పకూడదు. ఇప్పుడు మనం ఎట్లా ఉంటుందంటే 1920లో జరిగిన ఇన్సిడెంట్ని 2025లో జడ్జిమెంట్ చేస్తాం మనం, అది తప్పది. రామాయణ కాలంలో జరిగినవి ఆ టైంకి కరెక్ట్, మహాభారత కాలంలో జరిగిన ఆ టైంకి కరెక్ట్, ఈ టైంలో జరుగుతుంది ఈ టైంకి కరెక్ట్, అట్లా చూడాలి. సో అలా మనం తీసుకోవడానికి ఈ డాక్ట్రిన్ మనకు ఉపయోగపడుతుంది. సో సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం చెప్తుందంటే ఎఫెక్టివ్ డేట్ ఫర్ న్యూ ఇంటర్ప్రిటేషన్, అంటే ఏదైనా ఒక రూల్ ఉందనుకోండి, దీన్ని 2027 నుంచి కొత్త ఇంటర్ప్రిటేషన్లోకి తీసుకోవచ్చు అని చెప్పచ్చు. అలాగే పాస్ట్ డెసిషన్స్, గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు దీనివల్ల ఏమి ఇబ్బంది పడవు. సో సబార్డినేట్ కోర్ట్స్ అన్నీ కూడా ఈ కొత్త చట్టానికి అలవాటు పడాలి. సో ఇది ప్రాస్పెక్టివ్ రూలింగ్ సంబంధించినటువంటి అంశం. ఇవి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఫ్రమ్ పిఏబి అండ్ న్యూస్ పేపర్. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.